హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో ఇప్పుడు టెంప్లెట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఒక జెనరిక్ డేటా టైప్ అన్నట్టు. అంటే అవన్నీ డేటా టైప్ని సపోర్ట్ చేస్తాయి. లైక్ ఇంటిజర్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ మన మల్టీలైన్ కమెంట్ చేసిన కోడ్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో నేను ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటూ తీసుకొని ఒక ఫంక్షన్ని రాసుకున్నా. సో మన ఫంక్షన్ ఏమో వచ్చేసి ఇక్కడ సమ్, దాని యొక్క రిటర్న్ టైప్ ఇంట్. అలాగే ఇక్కడ నేను పారామీటర్స్ అంటే డేటా టైప్ ఇంటి తీసుకున్నా, ఇంటి ఏ కమ ఇంటి బి అని. సో ఈ సమ్ ఫంక్షన్ అనేది ఓన్లీ ఇంటీజర్స్కే పనిచేస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సమ్ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. సో మనకి ఇక్కడ డబుల్ వాల్యూస్ కానీ క్యారెక్టర్ వాల్యూస్ కానీ ఇచ్చినప్పుడు మనకి సమ్ ఫంక్షన్ అనేది పనిచేయదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక సమ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం, అంటే రిటర్న్ టైప్ డబుల్ తీసుకొని. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ప్రతిసారి ఒక కొత్త ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి డిఫరెంట్ డేటా టైప్స్కి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి మనం టెంప్లెట్స్ని యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టెంప్లెట్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. యాష్ ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సెమీకాలన్. సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్ రిటర్న్ 0 సెమీకాలన్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ రాసుకుంటున్నా. సో అదేంటంటే స్వాపింగ్ ఫంక్షన్ అన్నట్టు. అంటే 2 నెంబర్స్ని నేను స్వాప్ చేయాలనుకుంటున్నా. ఆ 2 నెంబర్స్ అవ్వచ్చు, 2 వాల్యూస్ అనుకుందాం. సో ఫంక్షన్ ఏమొచ్చేసి నేను స్వాపింగ్ అని తీసుకున్నా. సో మనం ఇక్కడ మన జనరిక్ డేటా టైప్ తీసుకుందాం, అంటే టెంప్లెట్స్ని తీసుకుందాం. సో ఇక్కడ నేను టెంప్లెట్ కీవర్డ్ యూస్ చేస్తున్నా. టెంప్లెట్ లెస్ దెన్ క్లాస్ టీ గ్రేటర్ దెన్. సో ఇక్కడ మనకు టీ అనేది మన జనరిక్ డేటా టైప్ అన్నట్టు. అంటే టీ అనేది ఒక ఇంటిజర్ అవ్వచ్చు, డబల్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక స్ట్రింగ్ అవ్వచ్చు. అంటే టీ అనేది ఏ డేటా టైప్ అయినా సపోర్ట్ చేస్తుంది అని దాని మీనింగ్. సో మనకు ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకున్నాం, టీ యాంపర్సండ్ ఏ కమా టీ యాంపర్సండ్ బి. సో మన ఏ అనేది ఆఫ్ డేటా టైప్ టీ అన్నట్టు. సో మనం ఇక్కడ స్వాపింగ్కి పాస్ బై రిఫరెన్స్ మెథడ్ వాడుతున్నాం. సో నేను ఫంక్షన్ లోపల టీ టెంప్ని క్రియేట్ చేసుకున్నా, అంటే ఒక వేరియబుల్ టెంప్ని క్రియేట్ చేసుకున్నా. అది టైప్ వచ్చేసి టీ. దాని తర్వాత టెంప్ ఈక్వల్స్ టు ఏ అసైన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మన ఏ వాల్యూ ఖాళీ కాబట్టి ఏకి బి వాల్యూని అసైన్ చేసిన. నెక్స్ట్ మనకు బి వాల్యూ ఖాళీ కాబట్టి బీకి టెంప్ వాల్యూని అసైన్ చేసుకున్నాం. సో మనము ఏబి వాల్యూస్ని స్వాప్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి మనకు బి వాల్యూ వచ్చింది, బీకి ఏ వాల్యూ వచ్చింది. సో మెయిన్ ఫంక్షన్లో మనము 2 వాల్యూస్ని క్రియేట్ చేసుకుంటున్నాం, ఇంట్ టైప్, డబల్ టైప్, ఇంకా క్యారెక్టర్ టైప్. ఇంట్ i1 ఈక్వల్స్ టు 10 కమా i2 ఈక్వల్స్ టు 20 సెమీకాలన్. డబల్ d1 ఈక్వల్స్ టు 10.56 కమా d2 ఈక్వల్స్ టు 36.52 సెమీకాలన్. నెక్స్ట్ క్యారెక్టర్ c1 ఈక్వల్స్ టు n కమా c2 ఈక్వల్స్ టు ఈ సెమీకాలన్. సో ఇక్కడ మనం డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాం, ఇంటీజర్, డబల్, ఇంకా క్యారెక్టర్. సో మనము స్వాపింగ్ కన్నా ముందు వాటి వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకుందాం. సిఅవుట్ బిఫోర్ స్వాపింగ్ ఎన్లైన్ సెమీకాలన్ సిఅవుట్. సో మనం ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ చేసుకుందాం, i1, i2, d1, d2, c1, c2 వాల్యూస్ని. సిఅవుట్ i1 ఈక్వల్స్ టు i1, i2 ఈక్వల్స్ టు i2 ఎన్లైన్ సెమీకాలన్. నెక్స్ట్ మనం మన డబుల్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేసుకుందాం. సిఅవుట్ t1 ఈక్వల్స్ టు d1 లెస్ దెన్ d2 ఈక్వల్స్ టు లెస్ దెన్ d2 లెస్ దెన్ ఎన్లైన్ సెమీకాలన్. నెక్స్ట్ మనం అలాగే మన క్యారెక్టర్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేసుకుందాం, c1, c2 వాల్యూస్ని. సిఅవుట్ c1 ఈక్వల్స్ టు c1, c2 ఈక్వల్స్ టు c2 ఎన్లైన్ సెమీకాలన్. సో మనకు బిఫోర్ స్వాపింగ్ ఈ వాల్యూస్ అన్నీ కూడా. సో ఇక్కడ నేను అన్ని స్పేస్ ఇస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మనము మన ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూస్ ఏంటో అవి కూడా కనుక్కుందాం. అంటే స్వాపింగ్ అయిపోయాక వాటి వాల్యూస్ మనం ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక హారిజంటల్ లైన్ని ప్రింట్ చేస్తున్నా, అంటే బిఫోర్ స్వాపింగ్, ఆఫ్టర్ స్వాపింగ్ని సపరేట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ నేను మన ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నా.
సో ఇక్కడ మన ఫంక్షన్ వచ్చేసి వాయిడ్ స్వాపింగ్. సో దాన్ని నేను కాల్ చేస్తున్నా స్వాపింగ్. ఇక్కడ నేను మనకు 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి 3 డిఫరెంట్ అంటే 3 టైమ్స్ని నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. స్వాపింగ్ i1, i2 సెమీకాలన్, స్వాపింగ్ d1, d2 సెమీకాలన్, స్వాపింగ్ c1, c2 సెమీకాలన్. సో మనం 3 టైమ్స్ మన ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం రిజల్ట్స్ని ప్రింట్ చేసుకుందాం. cout ఆఫ్టర్ స్వాపింగ్ n-line సెమీకాలన్. సో మనము ఈ i1, i2, d1, d2, c1, c2 వాల్యూస్ని కూడా కాపీ చేసుకుందాం, అంటే ప్రింట్ చేసుకుందాం. సో నేను ఆ స్టేట్మెంట్స్ని కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా. సో ఇది మన కోడ్. సో ఇప్పుడు మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో బిల్డ్ అండ్ రన్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో బిఫోర్ స్వాపింగ్ మనకి i1 వాల్యూ 10, i2 వాల్యూ 20, d1 వాల్యూ 10.56, d2 వాల్యూ 36.52, c1 వాల్యూ క్యాపిటల్ N, c2 వాల్యూ క్యాపిటల్ E. సో మనం స్వాపింగ్ అయిపోయాక వాటి వాల్యూస్ అనేవి స్వాప్ అయిపోయినాయి. సో i1 20, i2 10, d1 36.52, d2 10.56, c1 ఏమో E, c2 ఏమో క్యాపిటల్ N. సో మనం ఇలా స్వాప్ చేసుకున్నాం. సో ఇలాంటి ఇక్కడ మనం జనరిక్ డేటా టైప్ వాడినాం, అంటే క్లాస్ టీని. సో ఇక్కడ మనకు టీ అనేది ఇంటీజర్ టైప్, డబుల్ టైప్, ఇంకా క్యారెక్టర్ టైప్. సో ఇలా మనం టెంప్లెట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిసారి డిఫరెంట్ ఫంక్షన్స్ రాయనవసరం లేదు డిఫరెంట్ డేటా టైప్స్కి. సో ఇది ఒక మనకు బెనిఫిట్ అన్నట్టు. ఇక్కడ మనకు ఇంటర్, డబుల్, క్యారెక్టర్ వేరియబుల్స్ తీసుకున్నాం. సో అన్నిటికి కూడా మనం ఒకటే ఫంక్షన్ రాసుకొని వాటిని ఆపరేషన్ చేసినాం, అంటే స్వాప్ చేసినాం. సో ఇదంతా కూడా మనం టెంప్లెట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ వచ్చింది మనకి. సో ఇప్పటిదాకా మనము ఒకటే డేటా టైప్ తీసుకున్నాం, అంటే ఒకటే టైప్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం 2 డిఫరెంట్ టైప్స్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనము ఇప్పటిదాకా ఒకటి క్లాస్ టీ అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం 2 డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకొని వాటిని మనం టెంప్లెట్స్లో ఎలా రాసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకాలన్, int main కర్లీ బ్రేసెస్, రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను మన జనరిక్ డేటా టైప్ని తీసుకుంటున్నా, అంటే టెంప్లెట్ని తీసుకుంటున్నా. సో మన టెంప్లెట్లో నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని తీసుకుంటున్నా. అవి క్లాస్ ఏ ఇంకా క్లాస్ బి అని. అంటే మనకు ఏబి ఇక్కడ 2 డిఫరెంట్ డేటా టైప్స్. సపోజ్ ఏ ఇంట్ అయితే బి డబుల్ అవ్వచ్చు అలా. సో ఇప్పుడు మన ఫంక్షన్ని తీసుకుందాం. వాయిడ్ ఎఫ్ ఏ బి. సో ఇక్కడ మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎఫ్ తీసుకున్నా. సో దానిలో పారామీటర్స్ మన వేరియబుల్ ఏ వచ్చేసి ఏ టైప్, ఇంకా వేరియబుల్ బి వచ్చేసి బి టైప్. సో మనం ఆ వాల్యూస్, అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్ని మనం ఈ ఫంక్షన్ లోపల ప్రింట్ చేసుకుందాం. సో cout a ఈక్వల్స్ టు ఏ, బి ఈక్వల్స్ టు బి, n-line సెమీకాలన్. సో మనం ఇప్పుడు వాయిడ్ ఓకే. సో నెక్స్ట్ మనం మెయిన్ ఫంక్షన్లో మన ఫంక్షన్ కాల్ చేద్దాం. కొన్ని వేరియబుల్స్ తీసుకొని f of 10, 20.36 అని నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇక మనకు 10 అనేది ఇంటీజర్ టైప్, 20.36 అనేది మనకు డబుల్ టైప్. సో ఇక మనకు డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాం, క్లాస్ ఏ క్లాస్ బి అని. అంటే ఏ ఒక డేటా టైప్, బి అనేది ఇంకొక డేటా టైప్. సో దానికి అనాలజీగా మనం ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ని, అంటే ఆర్గ్యుమెంట్స్ని మనం మెన్షన్ చేసుకున్నాం. సో ఇక మనకు ఫస్ట్ సి అనేది క్యారెక్టర్, హలో అనేది ఒక స్ట్రింగ్, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అన్నట్టు. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. సో మనకి ఎర్రర్ వచ్చింది, సెమీకాలన్ పెట్టుకోవాలి, సెమీకాలన్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. సో మనకు నో ఎర్రర్స్, ఏ వాల్యూ ఇంకా బి వాల్యూ ప్రింట్ అయిపోయినాయి. సో ఫస్ట్ మనము ఇంటూ డబల్ తీసుకున్నాం, దాని తర్వాత మనం ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ని తీసుకున్నాం. సో అవి మనకు అలా ప్రింట్ అయిపోయినాయి. సో మనము ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అయినా తీసుకోవచ్చు, లైక్ ఏబిసి అని కూడా తీసుకోవచ్చు, క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి అని. అంటే ఒకటి ఇంటూ, ఒకటి డబుల్, ఇంకోటి క్యారెక్టర్ అని దాని మీనింగ్ బేసికల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను మన హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక డేటా టైప్ తీసుకున్నా, టెంప్లెట్. సో దాని తర్వాత నేను ఆ టెంప్లెట్ తీసుకొని 2 వేరియబుల్స్ని స్వాప్ చేసుకున్నా. సో దానికి కోడ్ అది. సో నెక్స్ట్ ఏం చేసిందంటే నేను ఇప్పుడు ఇంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకున్నా. సో ఇంట్ యాంపర్సండ్ ఏ ఇంట్ యాంపర్సండ్ బి అది తీసుకొని ఆ ఇంటీజర్స్ని నేను స్వాప్ చేసుకున్నా, ఆ ఇంటీజర్ వేరియబుల్స్ని.
దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్లో మనము ముందు రాసుకున్నట్టు ఇంట్ డబుల్ చార్కి కొన్ని వేరియబుల్స్ తీసుకున్నా. దాని తర్వాత బిఫోర్ స్వాపింగ్ ఆఫ్టర్ స్వాపింగ్ ప్రింట్ చేసుకున్నా. దాని తర్వాత నేను 2-3 టైమ్స్ మన ఫంక్షన్ని కాల్ చేసిన మై స్వాప్ని. సో ఎప్పుడైతే మనము ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే మనకు మన టెంప్లెట్ ఫంక్షన్ కాల్ అవుద్దా లేకపోతే ఇంటీజర్ ఫంక్షన్ కాల్ అవుద్దా అంటే మనకు ఇంట్ ఫంక్షనే కాల్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్ మెన్షన్ చేసినాం కాబట్టి. సో ఎప్పుడైతే మనం మన డబుల్ది మెన్షన్ చేయలేదో అప్పుడు మన ఫంక్షన్ కాల్ అనేది టెంప్లెట్లోకి వెళ్ళి అప్పుడు కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ కోడ్ని మనం రన్ చేద్దాం. సో మనకు ఫస్ట్ ఏమైందంటే మన స్పెసిఫిక్ ఫంక్షన్ అయితే కాల్ అయింది, ఎందుకంటే మనము ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేసుకున్నాం కాబట్టి మనం ఇంటీజర్ డేటా టైప్ ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్ అనేది కాల్ అయిపోయింది, అంటే అది మన స్పెసిఫిక్ ఫంక్షన్ అన్నట్టు. సో దాని తర్వాత మనం డబుల్ వాల్యూస్ని పాస్ చేసినప్పుడు మనకు డబుల్ డేటా టైప్ ఉన్న ఫంక్షన్ లేదు కాబట్టి మనకు జనరిక్ డేటా టైప్ అంటే జనరిక్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మనము ఇంటీజర్ పారామీటర్స్ మెన్షన్ చేసినాం కాబట్టి మన ఇంటీజర్ ఫంక్షన్ ఇది కాల్ అయింది. సో మెన్షన్ చేయనప్పుడు అంటే మనకు అలాంటి ఫంక్షన్ అలాంటి డేటా టైప్స్ మన ఫంక్షన్ పారామీటర్లో లేనప్పుడు మన జనరిక్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోయింది. సో ఇది బేసిక్గా ఈ ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఒకవేళ మనకు ఆ ఫంక్షన్ ఆ డేటా టైప్ ఆ ఫంక్షన్లో ఉంటే అది కాల్ అవుతుంది, లేకపోతే మన జనరిక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.